2005లో మహాత్మా గాంధీ పేరుతో వచ్చిన గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలో నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసి ఆ స్థానంలో కోట్ల మందికి హామీ లేకుండా గ్యారంటీ అనే అంశాన్ని కాళరాసి జాతిపిత మహాత్మా గాంధీ పేరు స్థానంలో జీరామ్జీ పేరుతో తెచ్చిన నూతన చట్టం వల్ల 20 కోట్ల మంది గ్రామీణ పేదలకు తీవ్ర నష్టం జరుగుతుంది. 2005 ఉపాధి హామీ చట్టం అమలు జరిగిన చోట గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనతో పాటు సామాజిక న్యాయం, ఆర్థిక స్వాతంత్రంతో పాటు భూస్వామ్య వర్గాలతో బేరమాడే శక్తి పేదలకు కల్పించింది. లక్షలాది ఎకరాల పేదల భూమి అభివృద్ధి జరిగింది. కరోనా సమయంలోనూ దేశమంతా చిన్నాభిన్నమైన గ్రామీణ ఉపాధి హామీ చట్టం కోట్లాది మందికి ఉపాధి చూపించి అన్నం పెట్టింది. ఆంధ్రప్రదేశ్లో వేలాది మందికి ఉద్యోగాలు, అవకాశాలు కల్పించింది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన చట్టాన్ని మరింత బలోపేతం చేయాల్సింది పోయి ఆ చట్టంలోని కీలకమైనటువంటి అంశాలు గ్యారంటీ మరియు 90:10ని రద్దు చేసి రాష్ట్రాలకు భారం పడేలా 40% నిధులు ఖర్చు పెట్టాలని మరియు 73, 74 పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధంగా స్థానిక సంస్థలకు అధికారాలు లేకుండా పని హక్కును కాలరాస్తూ జీరామ్జీ చట్టం చేయడం కోట్లాది మంది పేదలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి 2005 మహాత్మా గాంధీ పేరు మీద ఉన్న చట్టాన్ని యథావిధిగా అమలు చేసి ఆ చట్టాన్ని మరింత బలం చేస్తూ కుటుంబానికి 200 రోజుల పని కేంద్ర బడ్జెట్లో 2.5 లక్షల కోట్లు కేటాయించాలని నూతనంగా తెచ్చిన జీరామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని తెలిపారు. పథకం పాత పద్ధతిలోనే కొనసాగించాలి. అదే విధంగా 200 రోజులు పనులు కల్పించాలి. ఆ నేటి ధరలకు అనుగుణంగా 600 రూపాయలు కూలి ఇవ్వాలని రేపు ఫిబ్రవరి 12వ తారీఖున అన్ని మండల కేంద్రాలలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, ఆర్డీఓ కార్యాలయాలు ఇట్లా అన్ని ప్రాంతాలలో చేపట్టాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మొత్తం ఈ రౌండ్ టేబుల్ ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలలో ప్రజలను చైతన్యవంతం చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేదానికి రాష్ట్రాలపైన భారం పడేటట్లు ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని నుంచి 90% నుంచి 60% చేతులు దులుపుకునేది రాష్ట్రాలపైన బర్డన్ వేసింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఏమాత్రము దీన్ని వ్యతిరేకించడం లేదు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా ఈ ఉపాధి హామీ పథకం మీద ఆందోళన చేపట్టాలా, ఆ విధంగా ఆయన కూడా చేపట్టడం లేదు. వీళ్ళందరూ కలిసి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, ఎన్డీఏ, బీజేపీకి ఒత్తాసు పలుకుతున్నారు. కాబట్టి